హాయ్ తల్లి, గుడ్ ఈవినింగ్. అంటే నేను చెప్పిన ఇది బిఫోర్ చెప్పిన వీడియోలో మనమైతే నీకు థియరీ చెప్పాను, లైక్ బేసిక్స్ గురించి, ఏది ఏంటి ఎందుకోసం అన్నది అర్థమైంది కదమ్మా. ఓకే. అండ్ ఇవాళ ఏంటంటే స్టీరింగ్ ని ఎప్పుడు వాడాలి, ఎంత వాడాలి, మెయిన్ క్వశ్చన్ అదే కదా. మనం ఎందుకు భయపడతాం? ఎవరికైనా మనం వెళ్ళి హిట్ చేస్తామేమో, లేదా వాళ్ళు వచ్చేసి మనం హిట్ చేస్తారేమో, అదే కదా మన మెయిన్ ఫియర్. దేని నుంచి హిట్ చేస్తాం? త్రూ ద స్టీరింగ్ నుంచి మనం టచ్ చేస్తాం కదా. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఎంత టర్న్ చేయాలి, ఎప్పుడు టర్న్ చేయాలి. స్టీరింగ్ ఎన్ని సర్కిల్స్ తిరుగుతుంది ఇప్పుడు మనకు ఓవరాల్ గా? 3 సర్కిల్స్. ఈ 3 సర్కిల్స్ లో మొత్తం తిప్పాలా, కొంచెం టర్న్ చేయాలా, అంటే 1 సర్కిల్ టర్న్ చేయాలా, 2 సర్కిలా, 3 సర్కిల్సా, లేకపోతే కొంచెమా, ఎక్కువ? దీనికి ఒక క్లారిటీ రావాలి కదా. ఫైన్. దట్ బిఫోర్ మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, మనం రోడ్ మీదకి వెళ్తున్నాం అంటే అట్లీస్ట్ ఖచ్చితంగా ఒక రోడ్ అయినా ఉంటుంది, ఏదో ఒక ఎడ్జ్ పాయింట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక ఎడ్జ్ పాయింట్ లేక ఉండదు, అది రోడ్డే ఉండదు. మనం బాల్ మీద అయితే వెళ్ళలేం కదా, మనం సర్ఫేస్ మీద వెళ్తాం కాబట్టి అక్కడ ఖచ్చితంగా రోడ్ అయితే ఖచ్చితంగా రోడ్ అనేది వాట్ ఎవర్ ఇట్ మేబీ ఒక ఎడ్జ్ పాయింట్ అయితే ఉంటుంది. ఓకే. ఇక్కడ మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు నాన్న ఎప్పుడు కూడా మన వ్యూ అన్నది లాంగ్ వ్యూ ఉండాలి, దట్టు స్ట్రైట్ ఉండాలి. క్లియర్? లాంగ్ వ్యూ ఉండాలి, స్ట్రైట్ ఉండాలి. షార్ట్ చూసారనుకోండి, దగ్గర చూసారనుకోండి, దగ్గర చూసి ఏమవుతుందంటే లాంగ్ వ్యూ అనేది మిస్ అవుతుంది, అండ్ దట్టు జడ్జ్మెంట్ అనేది మనం మిస్ అవుతాం. ఓకే. అదే లాంగ్ వ్యూ చూసారనుకోండి, షార్ట్ వ్యూ కవర్ అవుతుంది, లాంగ్ వ్యూ కవర్ అవుతుంది, రెండింటిని మీరు మ్యాచ్ చేసుకోగలుగుతారు. క్లియర్? ఫైన్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే స్టీరింగ్ ని ఎప్పుడు టర్న్ చేయాలి, ఎంత టర్న్ చేయాలి. ఓకే. ఇక్కడ మీకు ఒక మార్క్ పెట్టాను చూడు తల్లి, ఇక్కడ రెడ్ కలర్ మార్క్ పెట్టాను చూసారా? ఓకే. ఆ మార్క్ నేను ఎందుకు పెట్టాను అంటే, మనకు ఓవరాల్ గా కార్ లో 2 లేయర్స్ ఉన్నాయి నాన్న. ఒకటి ఫ్రంట్ బంపర్ కనిపిస్తుందా? బంపర్ మనకి ఇక్కడ కనిపించట్లేదు, అదొక లేయర్. సెకండ్ లేయర్ ఏంటి మనకి కనిపించే లేయర్? విండ్ స్క్రీన్. ఇప్పుడు మన కార్ విడ్త్ ఏంటి అని చెప్పేసి అడిగితే మీరు ఏం చెప్తారు? ఈ విండ్ స్క్రీన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అని చెప్పేసి చెప్తారు, అంతేనా? అంతే కదా, రైట్. ఇప్పుడు నేను అదే విధంగా సేమ్ మీరు చెప్పింది యాజ్ గా నేను ఏం తీసుకుంటున్నానంటే, మీరు ఎటువైపు కూర్చున్నారు? రైట్ సైడ్ కూర్చొని ఉన్నారు. ఐ థింక్ మీకు కూడా ఈ డయాగ్రామ్ అని చెప్పేసి కనిపిస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నా. ఓకే. ఈ డయాగ్రామ్ అనేది వచ్చేసి కార్, ఇది వచ్చేసి ఫ్రంట్ బంపర్, అండ్ ఇది వచ్చేసి విండ్ స్క్రీన్, స్టీరింగ్ అండ్ డ్రైవర్ సిట్టింగ్ పొజిషన్. ఓకే. మీకు కనిపిస్తుంది కదమ్మా, ఇది రోడ్ తల్లి, ఇది రోడ్, ఇది కార్. మీరు రైట్ సైడ్ కూర్చొని ఉన్నారు. ఓకే. రైట్ సైడ్ కూర్చొని ఉన్నప్పుడు మీకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్నర్ ని మీరు చూడాలి కదా. ఈ కార్నర్ ని మీరు చూడాలనుకున్నప్పుడు మీరు ఎలా చూస్తారు? ఇలా 90 degrees చూడడానికి కుదురుతుందా? ఇలా చూడడానికి ఏమైనా కుదురుతుందా? కుదరదు కదా. మన వ్యూ ఎలా ఉంటది? ఆ రోడ్ ని చూడాలంటే డయాగ్నల్ గానే ఉంటుందా? డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే డయాగ్నల్ గానే ఉంటది కదా. అంటే మీరు సిట్టింగ్ పొజిషన్ నుంచి మీరు ఈ కార్నర్ ని లేదా ఈ రోడ్ ని చూడాలంటే డయాగ్నల్ గా వ్యూ ఉంది. డయాగ్నల్ గా ఉన్నప్పుడు ఇది చూడు తల్లి, ఇక్కడ మనకు ఎండ్ పాయింట్ అవుతోంది, లెఫ్ట్ ఎండ్ పాయింట్ అవుతోంది. అర్థమవుతుందా? ఇక్కడ మనకు లెఫ్ట్ ఎండ్ పాయింట్ అవుతుంది. అదే విండ్ స్క్రీన్ కి వచ్చేపాటు చూడండి, మిడిల్ పాయింట్ అవుతుంది. ఇక్కడ చూడమా, మిడిల్ పాయింట్ అవుతుందా? మిడిల్ పాయింట్ అవుతుందా? అంటే అదే విధంగా మనం ఈ కార్నర్ ని చూడాలి. సేమ్. అంటే ఇక్కడ మనకున్న ఏదైతే మిడిల్ లో నేను పెట్టిన స్టిక్కర్ ఉందో, అంటే ఈ విండ్ స్క్రీన్ ని మనం హాఫ్ ఆఫ్ ది పార్ట్ గా తీసుకుంటే సెంటర్ పాయింట్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ అవుతుంది. అంటే ఇది మనకు లెఫ్ట్ షోల్డర్ అనుకోవచ్చు. ఇందాక మీరు బైక్ డ్రైవింగ్ రాదని చెప్పేసి అన్నారు, నడవడం వచ్చని చెప్పేసి అన్నారు. దాన్ని బట్టి మనం ఏం తీసుకుంటున్నాం? దిస్ ఈజ్ యువర్ రైట్ షోల్డర్, సారీ దిస్ ఈజ్ యువర్ లెఫ్ట్ షోల్డర్ అండ్ ద రైట్ స్టిక్కర్ ఈజ్ యువర్ రైట్ షోల్డర్. ఓకే. ఆ పిల్లర్ కి ఆ కర్వ్ చూడండి, ఆ పిల్లర్ అంటే ఇది నాన్న. ఓకే. ఇది ఏ పిల్లర్ అంటాం మనం? ఓకే. దీన్ని మనం పిల్లర్ అంటాం. అక్కడ స్టిక్కర్ పెట్టాను కదా, ఆ స్టిక్కర్ అనేది మీ రైట్ షోల్డర్ అండ్ ఈ లెఫ్ట్ స్టిక్కర్ అనేది చెప్పేసి మీ లెఫ్ట్ షోల్డర్. ఈ మధ్యలో మీరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరైనా కనిపించినా, ఏదైనా ఆబ్జెక్ట్ ముందు వచ్చినా టచ్ అవుతారా? అవరా? అవుతారు కదా. ఎంత టర్న్ అవుతారు అప్పుడు? టచ్ అవుతాను అన్నప్పుడు ఎంతైతే ఆ పర్సన్ మీకు లోపల కనిపిస్తున్నాడో అంతేనా టర్న్ అవుతాం మనం. ఇన్ ద సేమ్ వే నువ్వు ఒకసారి స్ట్రైట్ గా చూడరా తల్లి, స్ట్రైట్ గా చూడు, లాంగ్ వ్యూ. మీకు రోడ్ ఎడ్జ్ ఎక్కడ కనిపిస్తుంది నాన్న?
రెడ్ స్టిక్కర్ కి స్ట్రైట్ గా రెడ్ స్టిక్కర్ స్ట్రైట్ గా ఉందా? ఉంది. ఓకేనా? నేను ఇప్పుడు మీరేం చేయకండి, నేను జస్ట్ నేను తీసుకుంటా. ఒకసారి క్లచ్ నొక్కమా. ఓకే ఉన్నారు అప్పటి నుంచి? ఓకే ఫైన్. యా, ఫస్ట్ గా తీసుకున్నా. క్లచ్ ని స్లోగా రిలీజ్ చేయి తల్లి. అది వేరే ఏం టచ్ చేయొద్దు. ఓకే. యాక్సిలేటర్ సారీ, క్లచ్ స్లోగా రిలీజ్ చేయమా. క్లచ్ నొక్కారా తల్లి? ఓకే. యా, లైట్ గా బ్రేక్. బ్రేక్. వదిలేసేయండి. ఆపేసాను. ఇప్పుడు చూడండి అన్న, రోడ్ ఎడ్జ్ మీకు లోపల కనిపిస్తుందా, స్టిక్కర్ మీద కనిపిస్తుందా? కొంచెం లోపలికి వచ్చిందా? లోపలికి వచ్చిందంటే మనం టచ్ అవుతామా? నేనేం చెప్పాను, లెఫ్ట్ షోల్డర్ కి లోపల కనిపించిందంటే టచ్ అవుతామన్నా కదా అర్థం. ఈ స్టిక్కర్ పాయింట్ కి లోపల ఏ ఆబ్జెక్ట్ కనిపించినా కూడా మన వెహికల్ టచ్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? టర్న్ అవ్వాలి. ఎంత టర్న్ అవ్వాలి? అది బయటకు వెళ్ళేంత వరకు, ఆ లేన్ కి మ్యాచ్ అయ్యేంత వరకు మనం టర్న్ అవ్వాలి. అండర్స్టాండ్? అర్థమైందా? క్లియర్ గా. స్టీరింగ్ ఎప్పుడు టర్న్ చేయాలి? ఈ రెండింటికి లోపల వచ్చిన, ఈ రెండింటికి దీనికి చాలా దూరంగా ఉన్నా కూడా మనం అటువైపు ఎక్కువ వెళ్ళిపోయినట్టు, దీనికి లోపల ఉన్నా కూడా మన వెహికల్ టచ్ అవుతుంది అన్నట్టు. మనం కరెక్ట్ గా ఉండాలి అంటే ఈ స్టిక్కర్ కి ఆ జడ్జిమెంట్, అంటే ఈ స్టిక్కర్ కి ఆ స్టిక్కర్ కి మధ్య మనకు గ్యాప్ అనేది ఎగ్జాక్ట్ గా ఆ రోడ్ గ్యాప్ అనేది అయితే ఉండాలి. ఓకే, నీ కన్ఫ్యూజన్ ఉంది, అడుగు. అంటే ఈ జడ్జ్మెంట్ అనేది ఏ కార్ కైనా సేమే ఉంటుందా? కార్ కే కాదు నాన్న, వాల్వో బస్ కైనా కూడా సేమ్. మీరు ఆర్టీసీ బస్ చూసారా? ఆర్టీసీ బస్ రెగ్యులర్ గా మనకు హైదరాబాద్ లో, ఓకే, మిడిల్ లో మనకు ఫ్రేమ్ ఉంటుంది చూసారా? బ్లాక్ కలర్ 2 విండ్ స్క్రీన్స్ ఉంటాయా? మిడిల్ లో ఫ్రేమ్ ఉంటుందా? డివైడ్ చేసి ఉంటుందా? అక్కడ కూడా సేమ్ మిడిల్ లో ఉంటుందా? ఫార్ములా ఒకటేనా? అర్థమైందా? మీరు వాల్వో బస్ డ్రైవ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినా కూడా సేమ్ ఫార్ములా. నాట్ ఓన్లీ కార్, ఏ కార్ లో అయినా కూడా సేమ్ మిడిల్ పాయింట్ ని మనం కన్సిడర్ చేసుకోవాలి. క్లియర్? ఎప్పుడు టర్న్ చేయాలి, ఎంత టర్న్ చేయాలి అన్నదైతే ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను అన్న. ఓకే. అండ్ ఇప్పుడు నేను ఏదైతే థియరీ చెప్తున్నానో ఈ థియరీని కనుక ఎవరైనా సుత్తిగా సొల్లుగా తీసుకుంటే మాత్రం ఇమ్మీడియట్ గా నా ఛానల్ నుంచి అయితే క్విట్ అయిపోండి. ఎందుకంటే ఇది లైఫ్ గురించి, ఒకరి లైఫ్ ని కాపాడడానికి, మీ లైఫ్ ని మీరు కాపాడుకోవడానికి, అదేవిధంగా ఇంకొకరి లైఫ్ ని కాపాడుకోవడానికి మీకు అర్థమైతేనే, ఇప్పుడు ఏదైతే థియరీ అర్థమైతే మీరు ప్రాక్టికల్ గా చేయడానికి అని చెప్పేసి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మిమ్మల్ని కూర్చోబెట్టేసి నాన్న అక్కడ వెహికల్ టచ్ అవుతుంది రైట్కి వెళ్ళు, నాన్న వెహికల్ టచ్ అవుతుంది లెఫ్ట్కి వెళ్ళు అంటే ఏం అర్థం అవుతుంది? నేను డ్రైవ్ చేసినట్టు అవుతుందా, మీరు డ్రైవ్ చేసినట్టు అవుతుందా అక్కడ? అంతే కదా. నేను ఎంత టర్న్ చేస్తున్నానో మీకు తెలియదు. మీరు అక్కడ కూర్చొని అన్న ఎంత టర్న్ అవ్వాలంటే వెళ్తూ ఉంటే వస్తుందమ్మా అని చెప్పేసి చెప్తే వస్తుందా? రాదు కదా. అలా వెళ్తూనే ఉంటాం. ఎప్పటికి వస్తుంది? ఎన్ని రోజులకు వస్తుంది? రైట్? అర్థమైందా? మన ఇండియాలో మెయిన్ రోడ్ యాక్సిడెంట్స్ జరగడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, వాట్ ఈస్ డ్రైవింగ్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఈ విషయాలు తెలియకపోవడం వల్ల మెజారిటీ యాక్సిడెంట్స్ అని చెప్పేసి ఏదో నేర్చేసుకున్నా వచ్చేసింది, పర్ఫెక్ట్, నాకు లైసెన్స్ వచ్చేసింది, కథం చలో రోడ్ మీదకి వెళ్ళిపోతాం. అర్థమైందా? బట్ మనం అలా నేర్చుకోవద్దు. మనం సేఫ్ గా ఉందాం, ఎదుటి వాళ్ళని కూడా మనం సేఫ్ గా ఉంచుతాం. ఓకే, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసింది ఎప్పుడు టచ్ అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. నాన్న రైట్ టర్న్ అవ్వు, లెఫ్ట్ టర్న్ అవ్వు, ఇంకొంచెం టర్న్ అవ్వు, ఇంకొంచెం ఎక్కువ టర్న్ అవ్వు అని చెప్పాల్సిన అవసరం లేదు. మీ మైండ్ ఆటోమేటిక్ గా క్యాల్కులేట్ చేసుకుంటది. యామ్ ఐ రైట్? క్లియర్? వాయిస్ క్లియర్? ఇంకా డౌట్స్ ఏమైనా కనుక ఉంటే ఈ సిరీస్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఎండ్ వరకు కనుక మీరు ఫాలో అయ్యారంటే ఈ థియరీ కంప్లీట్ అయిపోయిన వెంటనే మీకు ప్రాక్టికల్ కూడా ఉంటది. తనకు థియరీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరీ చెప్పకుండా నేను ప్రాక్టికల్ గా ఒక్కొక్క దాని గురించి చెప్పకుండా క్లచ్ చెప్పేసేసి, స్టీరింగ్ గురించి చెప్పేసేసి ఒక్కొక్కటి చెప్పేసి చేయలేను కదా. అన్నింటి గురించి చెప్పిన తర్వాతే దాన్ని నేనైతే మెయిన్ రోడ్కి తీసుకెళ్ళగలుగుతాను. అలాంటప్పుడు మీరు కూడా పూర్తిగా థియరీని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ ఫాలో అవుతూ మీరు నోట్ చేసుకోవడం కూడా బెటర్ అండి. నోట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు ఏదైతే నేర్చుకున్నారో అది మీ మైండ్ లో ఇంకా ఫిక్స్ అయిపోతుంది. క్లియర్? మీకు స్టీరింగ్ గురించి ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నా. సో రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్ కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి జై.